హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆహ్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. ముగిసిన భేటీ కీలక ప్రకటనలు సీఎం కీలక నిర్ణయం అయితే విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు హర్షించదగ్గ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉపాధ్యాయ లోకం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియలో ఉన్నటువంటి సందిగ్ధతను తొలగిస్తూ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాన్ని విడుదల చేయడం నిజంగా ఒక తీపి కబురు అని చెప్పవచ్చు. రాష్ట్రంలోని వేలాది మంది టీచర్ల వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు ఈ యొక్క నిర్ణయం ఒక మైలురాయిగా అయితే నిలవనుంది. అదేంటంటే గత కొంతకాలంగా ప్రమోషన్ల విషయంలో నెలకొన్న న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమిస్తూ ఉద్యోగులకు ఊరట కల్పించేలాగా విద్యాశాఖ నూతన నిబంధనను అమల్లోకి తెచ్చింది. మరి ఈ యొక్క నూతన నిబంధన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేటప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము. ఈ టెట్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్‌జిటి నుండి స్కూల్ అసిస్టెంట్లుగా ఎస్‌ఏ ప్రమోషన్ పొందాలన్నా, లేదంటే స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా, హెడ్ మాస్టర్స్‌గా ఎదగాలన్నా ఇకపై టెట్ ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అంటే ఇక మీదట అండి. ఈ ఇంతకుముందు వాళ్ళకి సంబంధం లేదు. మరి ఈ మేరకు పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాల వారీగా స్పష్టమైన ఆదేశాలైతే జారీ అయ్యాయి. మరి దీనివల్ల విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా అర్హత కలిగిన వారికే పదోన్నతులైతే దక్కుతాయి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్‌సిటిఈ నిబంధనను ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేయబోతోంది. మరి ఒక చోటు నుంచి ఎనిమిదో తరగతి వరకు, ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్ చేసే ఉపాధ్యాయులు వారి సర్వీస్‌లో ఏ రోజున చేరినప్పటికిని పదోన్నతి పొందే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ ఆహ్, ఎన్‌సిటిఈ నిబంధన ప్రకారంగా టెట్ అర్హత కలిగి ఉండాల్సిందే అని చెప్పేసి ఇక మీదట స్పష్టం చేసింది. గతంలో సర్వీస్‌లో ఉన్న టీచర్ల కోసం టెట్ నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలనైతే విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ మార్గదర్శకాలను పదోన్నతుల జాబితాలకు అనుసంధానం చేస్తూ టీచర్ల సీనియారిటీ లిస్టులో ఒక సరికొత్త టెట్ కాలమ్‌ను అయితే చేర్చారు. మరి ఈ యొక్క నూతన సీనియారిటీ జాబితాలో ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి చిన్న వివరాన్ని కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయులు ఏపీ టెట్‌లో అర్హత సాధించారా లేదా? లేదంటే సీటెట్‌లో అర్హత పొందారా? అని చెప్పేసి అనే వివరాలతో పాటుగా వారు సాధించిన ఖచ్చితమైన మార్కులను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెట్‌లో ఏ పేపర్ అంటే పేపర్ 1, పేపర్ 2లో ఉత్తీర్ణత ఎంతెంత సాధించారు? ఏ సబ్జెక్ట్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు? మరియు ఏ మీడియం తెలుగు మీడియంలోనా? ఇంగ్లీష్ మీడియంలో బోధించగలరా? అనే పూర్తి సమాచారాన్ని ఈ యొక్క జాబితాలో చేర్చడం ద్వారా పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకత అనేది పెరుగుతుంది. మరి సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్లకు గతంలోనే ప్రభుత్వం టెట్ రాసే అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క నిబంధనను అమలు చేయటం సరైనదే అని చెప్పేసి అధికారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక మరోవైపు విద్యారంగంలో అప్రమత్తత ప్రతిభను విద్యారంగంలో అత్యంత ప్రతిభను కనబరిచిన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ ప్రోత్సాహకాన్ని అంటే బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ
ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నటువంటి సుమారు 31 మంది ప్రతిభావంతులైన టీచర్లను ప్రభుత్వం విదేశీ పర్యటనకు ఎంపిక చేసింది. మరి దేశంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగినటువంటి దేశంగా పేరుగాంచినటువంటి ఫిన్లాండ్ దేశంలో యూనివర్సిటీ ఆఫ్ టూర్కో. సో, ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ టూర్కోను సందర్శించే సువర్ణ అవకాశాన్నయితే వీరికి కల్పించింది. మరి ఈ పర్యటన ద్వారా అక్కడున్నటువంటి అధునాతనమైన విద్యా బోధనను, విద్యా సాంకేతికతను అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోని పాఠశాలల్లో కూడక అటువంటి మార్పులు తీసుకురావాలి అనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. మరి ఈ యొక్క విదేశీ విద్యా పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో 31 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో పాటుగా ఆహ్, సీమ్యాట్ SIEMAT కాంట్రాక్ట్ లెక్చరర్ సతీష్ రెడ్డి మరియు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరాం రాజు ఇటువంటి కీలక అధికారులు కూడా ఈ యొక్క బృందంలో ఉండనున్నారు. వీరంతా ఆగస్టు 17వ తేదీ ప్రయాణమయ్యి ఇండియా నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు ఫిన్లాండ్‌లో పర్యటిస్తారనమాట. దాదాపు 9 రోజులు, 10 రోజులు అనుకుంటా. మేబీ. సో, అక్కడ 10 రోజుల పాటుగా సాగే ఈ యొక్క అధ్యయన యాత్రలో ఉపాధ్యాయులు ఫిన్నిష్ విద్యా వ్యవస్థలో మెళకువలనైతే మెళకువలను అంటే స్కిల్స్ నేర్చుకుంటారనమాట. ఏవైతే స్కిల్స్ అక్కడ ఎలా చేస్తున్నారు, విద్యా బోధన ఎలా ఉంది, సో, ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంటుంది, సో, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇలా చెప్తే ఎలా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా అక్కడ మన వాళ్ళు చూస్తారనమాట. మరి FI ఉపాధ్యాయులకు ఈ యొక్క విదేశీ రక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు మెరుగైనటువంటి భవిష్యత్తును అందించవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నమ్ముతోంది. సో, ఇదంతా చూస్తుంటే ఏపీ విద్యాశాఖలో ఒక వినూత్న విప్లవం అయితే మొదలైందని చెప్పవచ్చు. సో, ఇందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం విజన్ అనేది కొంచెం దూరదృష్టితో ఉంటుంది కాబట్టి, అలాగే టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ఈ యొక్క పరిస్థితిలో మనం సీఎం ప్రస్తుతం చంద్రబాబు గారు ఈ విధంగా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి విదేశీ విద్య కూడా ఎలా ఉంది, అక్కడ విద్యా విధానం ఎలా సాగుతోంది, అక్కడ ఏ విధంగా అయితే బోధిస్తూ ఉన్నారు, సో, పిల్లలకు దానివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది, పిల్లలకు దానిపై ఎంత ప్రభావం పడుతుంది, సో, మన విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు చేయవచ్చా, మొత్తం ఇవన్నీ కూడా ఈ యొక్క FI ఉపాధ్యాయులకు శిక్షణ, విదేశీ శిక్షణ కూడా అక్కడైతే లభిస్తుంది కాబట్టి, సో, అక్కడి నుంచి కొంత నాలెడ్జ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే విద్యాశాఖలో ఒక వినూత్నమైన విప్లవం మొదలైందని భావించవచ్చు ఫ్రెండ్స్.